దరువై 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 హాయ్ హలో అందరికీ నమస్తే. జగిత్యాల సిటీ కేబుల్ జానపదాల సింగిడి మట్టి పాటకు స్వాగతం. ఎప్పట్లాగే కొత్త కొత్త కళాకారులను మరియు అద్భుతమైనటువంటి గాయకులను పరిచయం చేస్తున్నాం కదా. ఈయన ఒక అద్భుతమైనటువంటి గాయకుని కాడికి వచ్చినాం. మరి ఎక్కడికి వచ్చినాం, ఆ గాయకుడు ఎవరో తెలుసుకుందామని అనుకుంటున్నారు కదా. అందరం వెళ్ళి తెలుసుకుందాం ఒకసారి అన్న నోటనే. మరి ఎవరు, ఆయన పేరేంది, ఎక్కడి నుంచి వచ్చిండో తెలుసుకుందాం రండి. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, మరి ఏది చెప్పండి ఒకసారి. నా పేరు ఇస్లావ శ్రీనివాస్ అన్న. మాది వడ్డేలింగాపూర్ మంకనెక్కండ రాయకల్ మండలం. మొత్తం అంతా మా బ్యాచే ఉన్నది కదా దగ్గర దగ్గర. ఎందుకంటే నేను కూడా చాలా రోజుల కిందట వాళ్ళు చెప్తే విన్నా, కానీ ఒక్కసారి విందామని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళి ఒక పాట పాడించుకున్నాక అర్థమైంది అద్భుతమైనటువంటి గొంతు ఉన్నది, కానీ బయట ఎందుకు ఫోకస్ కాలేదు. మరి చెయ్యాలని మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ముందటికి వచ్చినాం. మరి సీనన్న మంచి ఒక అద్భుతమైన మీకు నచ్చిన పాట, మొదటగా మీకు నచ్చిన పాటతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకో. ఎందుకంటే మా ప్రేక్షకులు మరి ఎంత అద్భుతంగా మరి గొంతెట్లుంది, ఏం పాడతారు అనేది మరి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మీకు నచ్చిన ఒక అద్భుతమైనటువంటి పాట పాడండి. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా, అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది, అమ్మా నాన్న అమ్మా అమ్మా నీ కలలేనా కంటి పాపలైనవని లాలి, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దయేనా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాల చమురని, తెలియనైతి తల్లి ఎరుగనైతినమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని, మరిచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న, నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడి వేలితో లోకాన్నే చూశానని, నన్ను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నానే ఒకనిచ్చెనని, తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న, నానంటే నడిచే దేవాలయమని మరిచి తిని, ఆత్మజ్యోతి చేతులార్పి వేసుకుంటిని, మరిచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. సూపర్ సూపర్ సూపర్. నిజంగా సైలెంట్గా మొత్తం ఈ పాట సంగీత ప్రపంచంలోకి అట్లా చుట్టొచ్చినట్టుంది కదా. ఎంత అద్భుతమైనటువంటి పాట, సినిమా పాట. ఎందుకంటే జానపదాలు అంటే నార్మల్గా వాడుతూ ఉంటాం. ఈ సరిగమలతోటి ఉన్నటువంటి గమకాల పాటని వాడడం అంటే నిజంగా అదృష్టం కావాలి. నిజంగా అంటే మీరు ఏమైనా సరిగమలు నేర్చుకున్నారా సీనన్నా? లేదన్నా, ఎక్కడ మీకు లేకుండా నేర్చుకోలే, సరిగమలు నేర్చుకోలే. కానీ ఇది సినిమా పేరేంది ఇప్పుడు మీరు పాడింది? పాండురంగడు. పాండురంగడు సినిమా. నిజంగా ఈ పాట ఎందుకంటే థియేటర్లో చూస్తున్నంత సేపు ఇట్లా రోమాలు ఎక్కబరుచుకుంటాయి. అంత అద్భుతమైనటువంటి పాట. మళ్ళీ ఇక్కడ గొంతులో ఎటువంటి మ్యూజిక్ లేకుండా విన్నామంటే ఇంకా ఎంత మంచిగా అనిపించింది. అందరం సైలెంట్గా విన్నాం కదా, ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. మరి అంటే అమ్మ నాన్నలు ఏం చేస్తారు? ఫార్మర్. ఫార్మర్. అమ్మ నాన్నల పేరు?
ఇస్లావత్ సక్రునాయక్, నాన్న పేరు అమ్మ పేరు అమృత. సక్రునాయక్ అమృత గారు, నిజంగా చూడండి మీ కొడుకు ఎంత అద్భుతమైనటువంటి పాట. మరి ఎప్పుడన్నా మీరు పాట పాడతారని అమ్మ నాన్నలు ఎప్పుడన్నా మీ గొంతులు విన్నారా? మామూలుగా తెలుసు అని అంత పెద్దగా తెలియదు. మరి మీకు అంటే పాటలు పాడాలి, బయటికి వెళ్ళాలి, నాకంటూ పేరు రావాలి అని ఎప్పుడు కూడా మీరు అనుకోలేదా? అనిపించింది కానీ కొంచెం ప్రభావాల వల్ల ఇక ఫారెన్ వెళ్ళడం అలా జరిగింది. ఫారిన్ మాకేందో కానీ చూసిరు కదా, ఎక్కువ ఇప్పుడు కొత్తగా మనం పరిచయం చేసినటువంటి కళాకారులు ఫారిన్ వెళ్ళిన వాళ్ళు, ఇట్లా వలస వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే పరిస్థితుల రీత్యా అవి కూడా అంతా నిజంగా పరిస్థితుల రీత్యా వెళ్ళి ఇటువంటి మంచి మంచి ఆనిముత్యాలు ఇలా మనకు కాన రాకుండా కనబడతా ఉంది. అందుకే వాళ్ళని బయట తీసుకుంటూ మేము వస్తున్నాం. ఎందుకంటే మీరు పాడతారని ఇప్పుడు అమ్మ నాన్నలు ఎప్పుడైనా మరి ప్రయత్నించకపోయినావా అని ఎప్పుడైనా అనలేదా? ఏం లేదు, అంత ఇంట్రెస్ట్ నాకంత ఇంట్రెస్ట్ అప్పుడు లేకుండే కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల. తర్వాత కొంచెం వాయిస్ బాగుందని చెప్పేసి చాలా మంది అనడం వల్ల చాలా మంది ఆల్రెడీ అక్కడక్కడ పాడుతూ ఉంటారు. అక్కడక్కడ చిన్న ఇక స్టేజ్ల మీద చిన్న మరీ పెద్ద కాకుండా చిన్న స్టేజ్ల మీద పాడుతూ ఉంటే వాళ్ళు వీళ్ళు ప్రోత్సహించడం కానీ ఫ్రెండ్స్. ఫారిన్ అంటే ఏ దేశం వెళ్ళి మీరు? ఖత్తర్, దోహా ఖత్తర్. దోహా ఖత్తర్. మరి అక్కడ ఇట్లా పాటలు పాడుతుండేనా మీరు? మామూలుగా ఇక పని కాడ లేకుంటే ఇది రూమ్ లో అట్లా పాడుతుంటే ఫ్రెండ్స్ వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు, ఇంత మంచిగా పాడుతున్నావు ఎందుకు అదే ఫీల్డ్ వెళ్ళలేకపోయాం. పని దగ్గర పాడితే ఏమన్నారా? ఏమంటే మనం పాడుకోవడం చాలా అట్లా. ఓకే, అంటే మీ కో వర్కర్స్ వాళ్ళు మీరు మరి వాళ్ళు ఎప్పుడన్నా అంటే ఏమైనా అప్రిషియేట్ చేసిర్రా? మీకు అప్రిషియేట్ చేసిర్రు. ఇక దగ్గర ఉండి అందరూ గుంపు కూడి పాడించుకునే వాళ్ళు. అంటే కూర్చొని కూడా పాట పాడుకునేది. అంటే అంతా మంచిగా ఉంది మీ గొంతు. ఎందుకంటే ఎవరికైనా వినబుద్ధి అవుతుంది, ఇంకా పాడితే బాగుండు అనేటువంటి ఆలోచన వస్తుంది. అంత అద్భుతంగా పాడిరు. నిజంగా మాతృదేవో భావ మొట్టమొదటి పాటతో అద్భుతంగా మనకు పాట వినిపించింది కదా. మరొక్క మంచి పాటతోటి ఇంకొక పాట వినిపించండి ప్రేక్షకులకు. బంజారా సాంగ్. బంజారా సాంగ్. ఓకే, పాడండి. ढोलिकार गालले न मचलो जारो जन सीटी मारा न पदम तू सैगा की दिजन. ढोलिकार गालले न मचलो जारो जन सीटी मारे न पदम तू सैगा की दिजन. पातलस अरे तारो पातलस कड़े पर सरवा अरे आले न जारिए भरवा तारो पातलस कड़े पर सरवा कई पाले न जारिए भरवा. कोई बाड़न मियर गूड़ मल्ले पल्ली गे जन्ना मल्ले पल्लिर मलिकेती मल्ले पूललाती तो. कोई बाड़न मियर गूड़ मल्ले पल्ली गे जन्ना मल्ले पल्लिर मलिकेती मल्ले पूललाती तो. फूलेरी अरे फूलेरी हार लाय पदमा अरे मूले मागलु कन पदमा. फूलेरी हार लाय पदमा अरे मूले मागलु कन पदमा. ढोलिकार गालले न मचलो जारो जन सीटी मारा न पदम तू सैगा की दिजना. पातलस अरे पातलस कड़े पर सरवा तू पाले न जारिए भरवा. पातलस कड़े पर सरवा तू पाले न जारिए भरवा. వావ్, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది శ్రీనివాస్ రాథోడ్ రాసిండు కదా ఈ పాట. ఆయననే పాడిండు, రాసిండు. నిజంగా ఈ పాట నేను కూడా చాలా వేదికలపై పాడేది. ఎందుకంటే బంజారా తండలో ఎక్కడికి వెళ్ళినా ఈ పాటను కోరుతూ ఉంటారు. ఈ పాట పాడుతూ ఉంటే ఇక డాన్స్ చేస్తారు. బంజారా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి కదా, ఆ పాట మీద మస్తు అద్భుతమైనటువంటి పాట. బంజారాలో చాలా ఫేమస్ అయినటువంటి పాట. నిజంగా సీను గారు మీరు పాడితే, ఆ శ్రీనివాస్ రాథోడ్ గారు పాడితే ఏ ఊపు వచ్చిందో మీరు పాడితే కూడా అదే ఊపు వచ్చింది. పేర్లు కూడా కలిసినాయి. విన్నరుల్లా ఇది ముచ్చట. ఇక్కడ శ్రీనివాస్, అక్కడ శ్రీనివాస్ రాథోడ్, ఇద్దరు శ్రీనివాసులే. అందుకే కావచ్చు ఈ పాటకి ఇంత గమ్మత్తుగా మనకు అనిపించింది కదా. సూపర్ సూపర్. ఇంకా మంచి అద్భుతమైన ఇంకా మీకు పేరు తెచ్చింది, మీకు నచ్చినాయి, మీరు పాడుకుంటారు కదా అక్కడక్కడ. నచ్చినాయంటే సినిమా పాటలు కూడా పాడుతుండే. సినిమా పాటలు ఎందుకంటే మీ గొంతు వింటుంటేనే అర్థమవుతుంది. ఎక్కువ సినిమా పాటలకు షూట్ అయ్యే గొంతు లెక్క అనిపిస్తా ఉన్నది. వోకల్ వాయిస్ విన్నప్పుడు మాకు కొంత అర్థమైతా ఉన్నది. మీకు కూడా అదే అనిపిస్తుంది కదా. ఒక్కసారి అన్న ఇంకొక పాట విన్నోట. నిజంగా నేనేనా? ఇది కొత్త బంగారు లోకం సినిమా. సినిమా పాట అప్పట్లో చాలా పాడే ఈ పాట. నిజంగా నేనేనా, కొత్త బంగారు లోకం కదా. అబ్బా, అప్పుడు చదువుకునే రోజుల్లో కాలేజీలో ఉంటే ఈ సినిమాని ఎక్కువ కూడా చూసుకుంటా పోయేది. మంచిగా అనిపిస్తుంది కదా సినిమా కూడా. ఒక్కసారి అన్న పాట పాడండి. నిజంగా నేనేనా
ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తూ ఉన్నా ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే నా గతాలనే కవింతలై పిలుస్తూ ఉంటే ఈ వరాలుగా ఉల్లాసమై కూరుస్తూ ఉంటే పెదవికి చంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనంలో నా తారలు చేరెనుగా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తూ ఉన్నా సూపర్ 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 సీన్. ఎందుకంటే నేను కూడా సినిమా పాట పాడతా అంతా నాకు కూడా పాడతానేమో అని అనిపిస్తుంది. నీతో పదం కలుపుతూ పాడుతూ ఉంటే నాకు కూడా సినిమా పాటలు పాడొచ్చేమో అని అనిపిస్తుంది. మంచిగా ఉందా నేను కోరస్ ఇస్తా ఉంటే? నేనైతే ఎక్కువ జానపద పాటలు పాడతా, సినిమా పాటలు నాకు పాడడం రాదు. ఎక్కువ జానపదాలు ఇవే పాడడం అలవాటు కాబట్టి నిజంగా చాలా అద్భుతంగా నేను కూడా నేర్చుకుంటున్న వాళ్ళు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు పరిచయం అయినప్పుడు ఇటువంటి వాళ్ళ పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళతో పదం పదం కలుపుతున్నప్పుడు నాకు కూడా వచ్చినట్టు అనిపిస్తా ఉన్నది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి పాట అప్పట్లో. ఎందుకంటే కాలేజీ పిల్లగాళ్ళ గుండెల్లో ఒక ప్రేమ ప్రేమ పువ్వుల్ని పూయించినటువంటి పాట ఇది కదా. ఎక్కువ సినిమాలల్లాగా ఆ సినిమా చూసినా కానీ ఆ పాటలు విన్నా కానీ చాలా మంది కుర్రాల గుండెల్లో మరి స్థానం సంపాదించుకున్నటువంటి గొప్ప పాట ఇది. మీరు కూడా చాలా మీరే వాడిరేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే ఆ సినిమాలో కూడా. అంత అద్భుతమైనటువంటి గొంతు ఉంది మీది నిజంగా. అట్లా లేదా కదా? అట్లనే ఉంది కదా, చాలా అద్భుతంగా ఉన్నదన్న. ఇంకా ఎందుకంటే మీ పాటలు ఎన్ని విన్నా ఒక్కొక్కటి వినబుద్ధి అవుతా ఉన్నది. అట్లా మా వాళ్ళు కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మీ నోట ఈ పాటలు. ఓకే సీన్ అన్న, మీరు దేశం పోయినరు, మరి దేశం అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 2 years. 2 years. అక్కడ చేసే పని ఏంది? ఏం పని చేశారు? టీమ్ లీడర్. టీమ్ లీడర్ అంటే మంచి పని. జీతం మస్తుండే కావచ్చు కదా మీకు? పని చేసినా ఏం మిగులుతుండే 35,000-40,000 మిగులుతుంది. ఓకే. అంటే అమ్మ నాన్నలు ఇప్పుడు అంటే ఫార్మర్ చేస్తూ ఉంటారు, ఫార్మింగ్ చేస్తూ ఉంటారు కదా. మరి మీరు ఇప్పుడు వచ్చినాక అదే పని చేస్తున్నారు మీరు కూడా? అదే పని చేస్తున్నాడు కొంచెం. ఓకే, అదే పని చేస్తూ ఉన్నారు. నిజంగా ఎందుకంటే ఉంటాయి కొన్ని అనుభవాలు, కొన్ని చెప్పుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఓకే, ఇంకా మంచి మంచి పాటలు వింటున్నాం. ఇంకా మీ నోట ఇంకా అద్భుతమైన పాటలు వినాలని మాకైతే ఇంకా మా మనసు కలుగుతా ఉన్నది. ఇంకొక పాట మంచి పాట పాడాలి. జానపదం అనేది జానపదం. ఇక జానపదం అంటే ఇక మనకు మంచి ఊపు వచ్చే పాట అదేనా? రైట్, ఓకే పాడండి. కొమ్మాలనుడు మా కోయిల కంఠం పాటమ్మా, పేదవాళ్ళ గొంతులో వెలిసినవమ్మ పాటమ్మా. కొమ్మాలనుడు మా కోయిల కంఠం పాటమ్మా, పేదవాళ్ళ గొంతులో వెలిసినవమ్మ పాటమ్మా. చెమట సుక్కల్లో వెలిసినవు మా చేను సెలకల్లో మొలిసినవు, చెమట సుక్కల్లో వెలిసినవు మా చేను సెలకల్లో మొలిసినవు. నిన్ను మరచిపోము పాటమ్మా, నిన్ను మరచిపోము పాటమ్మా, మా గొంతులో సన్నాయి నీవమ్మా. కొమ్మాలనుడు మా కోయిల కంఠం పాటమ్మా, పేదవాళ్ళ గొంతులో వెలిసినవమ్మ పాటమ్మా.
నిజంగా అసలు ఏందో కానీ ముచ్చట. అంటే నేను ఎక్కడన్నా వేదికపల్లి పాడంగా విన్నారు ఈ పాట? అక్కడక్కడ స్టేజ్ పైన మీరు కూడా వాడుతున్నాయన్న? ఎందుకంటే నేను ఎక్కువ శాతం నాకు చాలా నచ్చిన పాట ఇది. ఎందుకంటే పాటమ్మ, ఆ పాటమ్మనే ఇవాళ మనకు మంచి స్థానం ఇచ్చింది, పబ్లిక్ లో పేరు నిలబెట్టింది, ఇవాళ మంచి అవకాశాన్ని ఇస్తా ఉన్నది. అందుకే నిజంగా కొమ్మల నడుమ కోయిల పాట, ఈ పాటను ఎక్కువ వేదికలపై నేను కూడా పాడుకునేది. ఆ పాటను ఒకసారి యాద్ చేసినందుకు నీకైతే ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకుంటున్నా అన్న. చాలా అద్భుతంగా ఉంది. మరి సీనన్న, ఓకే సీనన్న, మరి అమ్మా నాన్నలు ఫార్మర్, మీరు దేశం పోయి కూడా వచ్చిండ్రు, పెళ్ళయిందా అన్న? అయిందన్న. పిల్లలు ఎంతమంది? ముగ్గురన్న. ముగ్గురు పిల్లలు. అంటే కూతుర్లు కొడుకు? కూతురు, తర్వాత ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు కూతురు. మరి వాళ్ళకు ఏమైనా పాటలు నేర్పిస్తున్నారా మీరు? ఇప్పుడే అన్న. ఇప్పటి నుంచి ఒక్కొక్క అడుగు నేర్చుకుంటా పోతే భవిష్యత్తులో ఇంకా మీ లెక్క ముందడికి. ఎందుకంటే మరి మీరైతే కాస్త వెనుకబడి ఇంకా బయటికి రాలేక ఉన్నారు. మరి పిల్లలకి ఏమైనా ఎంకరేజ్ చేస్తారా మీరు? పిల్లలకి 100% అన్న. వాళ్ళకు ఒకవేళ ఆ పాటనే వచ్చి ఆ పాట పాడాలి అనుకుంటే మీ ప్రోత్సాహం ఉంటుందా? ఖచ్చితంగా. తప్పకుండా ఖచ్చితంగా ఉంటది. చాలా అద్భుతం. ఎందుకంటే అన్న, కళ అనేది మరి ఎవరి సొత్తు కాదు, ఇలా కొంటే వచ్చేటిది కాదు, ఇలా మనసులో పుట్టుతుంది, ఆ మనసు నుంచి వస్తుంది పాట. అందుకే అద్భుతమైనటువంటి పాట. ఎవరు నేర్చుకున్న వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రతిభలో దాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ముందటికి సాగుతారు. ఇక కాదు కూడా అంటే ఇప్పుడు మీరు దాన్ని సరే ఏదో పాడుకుంటున్నా కదా అని మీరు కామన్ గా తీసుకున్నారు, కానీ ఈ గొంతు బయటకు వచ్చి ఉంటే ఇవాళ యూట్యూబ్ వ్యవస్థలో మారిమోగిపోతూ ఉండేది. అంత అద్భుతమైనటువంటి గొంతు మీది. అందుకే ఇప్పటికైనా మీకు అవకాశం వస్తే మరి మీరు ఏమైనా బయట ఏమైనా అవకాశాలు పాడాలి మా పాట అని అంటే మీరు పాడతారా? అవకాశాలు వస్తే అవకాశం ఖచ్చితంగా. ఎందుకంటే పాడాలి. ఎందుకంటే మీలాంటి గొంతులు అన్న, ఎందుకంటే మీలాంటి గొంతులు, కొత్త కొత్త గొంతులు, మంచి మంచి పాటలు వస్తూ ఉంటాయి చూసినప్పుడు. ఎందుకంటే ఆ పాటతోటి చాలా మంది ఏంటంటే ఉన్న కష్టాలను, ఉన్నటువంటి బాధలను మర్చిపోతూ ఉంటారు. ఆ పాటకు ఉన్నటువంటి గొప్పతనం అది. అందుకే మరి మరొక్క మంచి పాట మీ నోట వినాలని అనిపిస్తాం. మళ్ళీ చిన్న లైన్ అన్న, ఇది ఆరాధ్య అనే సాంగ్ ఇప్పుడు కొంచెం ఫేమస్. ఆరాధ్య సాంగ్ ఏందో కానీ సినిమా పాటలే వాడుతూ ఉన్నాడు అన్న. సరే సరే. మనసారా చెలితారా నా గుండెను మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే, ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య, ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. సూపర్. ఈ పాటలు అంటే ఎటువంటి పాటలు? జర వోకల్ పాటలు బాగా ఇష్టం అనుకుంటా మీకు. చాలా ఇష్టం. చాలా ఎందుకంటే అట్లా అట్లా ఉన్నందుకే, ఎందుకంటే మీ గొంతులో వింటుంటే ఒక స్పెషల్ ఆ వైబ్రేషన్ అనేది వస్తూ ఉన్నది. అంత నిజంగా నిజంగా చాలా అద్భుతం ఉంది కదా. ఇటువంటి పాటలు మంచి మెలోడీ సాంగ్స్ అంటే మంచిగా వచ్చే విధానం ఉంది కాబట్టి మంచి మంచి పాటలు, ఇంకా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి అన్న దగ్గర. అవన్నీ కూడా విందాం. ఎందుకంటే ఇంకా మనకున్న సమయంలో కొన్ని మీకు వినిపించి ఎట్లున్నది, వీళ్ళ గొంతు అనేది ప్రజల్లో రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం కాబట్టి ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా. మళ్ళీ ఒక పాట విందాం. విందాం అసలు వినాలని. ఎందుకంటే మా ప్రేక్షకులు చూస్తూ ఉన్నారన్న, ఈ పాటలు ఎంత విన్నా వినసొంపుగా ఉన్నాయి. అందుకే ఇంకొక మంచి పాటతో జానపదం లవ్ సాంగ్ అనేది, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. జానపదం లవ్ ఫెయిల్యూర్ అన్న, ఏదున్నా వోకల్, ఇది మన మెలోడీ, లవ్ ఫెయిల్యూర్ ఇవే ఉన్నాయి అన్న దగ్గర. సరే విందాం ఎట్లున్నదో. ఆకాశమా ఆకాశమా చేజారకే నా ప్రాణమా, అంతులేని వేదన గుండెలోన దాగునా, అంతులేని వేదన గుండెలోన దాగునా, దూరాన నువ్వుంటే సంతోషమా, నా చెంత చేరాలి వాసంతమా, ఆకాశమా ఆకాశమా చేజారకే నా ప్రాణమా,
ఎడబాటు కాద ఎనలేని బాధ నా గుండెలో మంటరే పగా నా మనసు ఏదో పొరపాటు చేస్తే మన్నించలేవనేస్తమా పలుకే బంగారమా నిన్ను నాలో దాచుంచనా ఇంకా సందేహమా నిన్ను నాలో చూపించనా ప్రేమంటే విరహాల సంగీతమా ప్రేమేగ మౌనాల సంకేతమా ఆకాశమా ఆకాశమా చేజారకే నా ప్రాణమా. వావ్, నిజంగా అంటే వింటుంటే ఫీల్ లో పోతున్నా అన్న. లవ్ పాట అట్లా వింటుంటేనే ఆటోమేటిక్ ఎందుకంటే కళాకారులం కాబట్టి దాంట్లో ఏది విన్నా కూడా జీవిస్తాం నా సీనన్న. మరి మంచి లవ్ పాట అయితే వాడినాం. ఏమన్నా లవ్లు స్కూల్ కాలేజ్ అసలు ఏమైనా ఉండేనా? కామన్ గా అన్న అంతేనా? అంటే ఉండే సుశీరులో కామన్ గా అన్న అంటే ఆ తెలిసి తెలియని వయసులో అది ఎందుకంటే మనకి ఏం అర్థం కాదు, ఏందో తెలియదు, ఏదో సంబరం అనిపిస్తుంది అంతే కదా. అటువంటి ముచ్చట ఉండడం అనేది కామన్. ఎందుకంటే ఇది ఏమైనా అనుభవం నుంచి పుట్టిందేమో అని మనం అనుకున్నాం కానీ అంటే అట్లా ఆయనకు ఇట్లాంటి వోకల్ పాటలు అంటే ఎక్కువ పాడుతున్నాడు కాబట్టి ఇవి ఇష్టంగానే పాడుతూ ఉన్నారు అంతేనా? ఇది ఎవరు రాసిర్రు ఏమన్నా ఐడియా ఉందండి? కొంచెం పాట ఇస్లావత్ కమల్ నాయక్ అని. ఇస్లావత్ కమల్ నాయక్, ఇస్లా శ్రీనివాస్, ఇస్లావత్ కమల్ నాయక్ ఏమన్నా చుట్టమా? కొంచెం చుట్టమే. ఓకే, చుట్టమే. కమల్ నాయక్ అన్న రాసింది. ఓ అద్భుతం అద్భుతం అన్న. నిజంగా ఇటువంటి ప్రేమ పాటలు వింటే ప్రేమికులు అయితే నిజంగా అసలు ఏం చేయాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితి, ఆ ప్రేమ మైకంలో మునిగిపోతూ ఉంటారు. అవునా కదా? అంటే అద్భుతమైనటువంటి పాటలు అంటేనే గిట్లుంటాయి అబ్బా. పాటలు వింటుంటేనే దాంట్లో ఏ వ్యవస్థలో ఉంటుందో అట్లా దాన్ని అనుభవిస్తూ దాన్ని జీవించిపోతారు. మనకు జరిగిందా లేదా అనేది ఉండదు అక్కడ, కానీ వింటే ఆ ఫీల్లో ఆ సంగీత ప్రేమికునికి ఆ ఫీల్లో వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి గొప్ప పాట చాలా అద్భుతంగా పాడిండ్రు. ఇంకా ఏమేమి పాటలు ఇంకున్నాయా? చాలా ఉన్నాయి అన్న. ఇప్పుడు చిన్నప్పుడు పాడుకునే స్కూళ్ళలో పాటలు మీకు అందరికి తెలిసిన పాటనే. ఆహా, ఓకే. నా చిట్టి చేతులు నేను 6వ తరగతిలో నేను స్కూల్లో అదే పాడుతుంటే బల్లె మా కొండలరెడ్డి సార్ ఉండే జగిత్యాల ఓల్డ్ హై స్కూల్లో. ఆ సార్ పాడించుకుని మంచిగా మాకు గిఫ్ట్లు ఇస్తుండే. అప్పుడు పెన్నులు, పలకలు, చిన్న చిన్న బుక్కులు అట్లా ఇస్తుండే. ఆ పాట విను. మరి నాకైతే చాలా ఇష్టమైన పాట. ఒక్కసారి మరి విందాం మీ నోట. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలేరు వాళ్ళు కొన్ని నానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలేరు వాళ్ళు కొన్ని నానయ్యో. నన్ను కన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యానే దూరగారి నా కొట్టం కాడికి చేరువయ్యానే. నన్ను కన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యానే దూరగారి నా కొట్టం కాడికి చేరువయ్యానే. 3 మూరల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో దిక్కు దిక్కున ఉడకంగా లేలేట కాలకు కుచ్చెను ముల్లయ్యో నాకు కుచ్చెను ముల్లయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలేరు వాళ్ళు కొన్ని నానయ్యో. నా సంకల మేడితో సాలేరు వాళ్ళు కొన్ని నానయ్యో. నిజంగా ఎంత మంచి అద్భుతమైన పాట కదా. నిజంగా అప్పుడు ఈ పాట పాడుతుంటే ఎందుకంటే మా అమ్మ నాన్నలు వ్యవసాయం చేసుకుంటూ ఆ అప్పులు గాని ఆ పంటకు వచ్చేటువంటి సగం పంట పండడము మునగడము అటువంటి బాధలల్లా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి స్థితిగతులను చూసి ఈ పాటను విన్నప్పుడల్లా ఏడుచుకుంటూ పాడేది. అంత మరి పాట ఇది అంత మాకు పేరు తెచ్చినటువంటి పాట. మళ్ళీ స్కూల్లో ఎప్పుడన్నా పాడినా కూడా
మాకు మంచి దీంతో మంచి పేరు వస్తుండే. అటువంటి గొప్ప పాట నా చిట్టి చేతులు చక్కని రాతలు. ఎందరో జీవితాలకు ఆదర్శమైనటువంటి పాట ఇది. ఎందరో పేదరిక బిడ్డలకు చాలా ఆదర్శమైనటువంటి పాట. నిజంగా సీనన్న చాలా అద్భుతంగా పాడినన్న. మీరు ఒక్కొక్క పాట పాడుతుంటే సినిమా పాడుతున్నారా లేదంటే జానపదం పాడుతున్నారా అంటే రెండు కలగలిపి పాడుతూ ఉన్నాడు అన్న. మెలోడీలో మెలోడీ కింగ్ అనవచ్చు అంటే. ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు మరి ఏందో సరైన గుర్తింపు రాలేక ఎవరికి తెలియకుండా ఉన్నాడు కదా. ఇలా చూడు ఎంత మంచి మంచి పాటలు ఉన్నాయి అన్న దగ్గర. అటువంటి పాటలు విన్నప్పుడు ఎంతో అద్భుతంగా అనిపిస్తున్నాయి కదా. మరొక ఇంకా పాటలు విందామా? చలో విందాం అన్న. ఇంకొక పాట ఇప్పుడున్న సమాజంలో కలిగినోళ్ళ కలికిమేడ అని కలిగినోళ్ళ కలికిమేడ సాంగ్. ఇప్పుడున్న సమాజ వ్యవస్థ పైన ఉన్నటువంటి పాట తప్పకుండా పాడండి. కలిగినోళ్ళ కలికిమేడా మేడకెదుటే మురికివాడా కారులోన దొరల హోరు కాలె కడుపుతో తిరుగునొకరు చూడవే పేదల కలిపోరు ఇదే నా దేశం మారిన తీరు రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. నిజంగా సూపర్ అన్న. ఎందుకంటే సమాజ వ్యవస్థ నిజంగా అంటే ఎదిగినోళ్ళు ఎదుర్కొంటూనే పోతున్నారు. మరి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా దిగజారుకుంటూనే పోతా ఉన్నారు. నిజంగా చాలా కలిగినోళ్ళ కలికి మేడకి ఎదుటే మురికి వాడ ఉంటుంది. అక్కడ మురికివాడలు లెక్కన ఉంటున్నాయి. మేడలు ఇంకా మీదెళ్ళు పెరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి స్థితిగతులు భారతదేశం ఎదుగుతుంది అని చెప్పుకుంటున్నాం. కానీ ఇటువంటి పరిస్థితులు ఇంకా చాలా దేశంలో ఉన్నది. ఇటువంటి బతుకులు మారాలి. ఇటువంటి బతుకులకు వెలుగులు రావాలి. నలుగురి మంచిని మన తోటి వాళ్ళు కూడా కష్టపడతా ఉంటే వాళ్ళను మనతో పాటుగా ముందుకు తీసుకురావాలి. ఇటువంటి గొప్ప ఆలోచనలు ప్రతి ఒక్కరికి కలగాలి. ఎందుకంటే చూసినాం కదా కరోనా వచ్చినప్పుడు అన్న. నిజంగా ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు చాలా మంది పిట్టల లెక్క రాలిపోయిండ్రు. మంచులు అసలు వయసుతో సంబంధమే లేదు. చిన్న పిల్లలు కానీ నడిడి వయసు వాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ అనే తేడా లేకుండా చాలా మంది. ఎందుకంటే మార్పు అయితే చాలా వస్తున్నది. ఎందుకంటే పైసా అనేది ఏది సంపాదన అనేది ఇది శాశ్వతం కాదు. మనిషిని కలుపుకొని మనిషి కలిసి ఉండడమే మేలు అనేటువంటి కొంత కరోనా ద్వారా వచ్చిందేమో అని అనుకుంటున్నాను. అవును కదా. మీరు కరోనా అప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఇండియాలో ఉన్నారా? మీరు ఇండియాలో ఉన్నారు. నిజంగా మన స్నేహితులు అయితే అక్కడ ఉన్న వాళ్ళు బాధలు అయితే బాగా పడ్డట్టున్నారు కదా దేశంలో. ఇటు రాలేక ఇక్కడ నుంచి మన అటు పోలేక చాలా వేదన. ఎందుకంటే కరోనా అనేది చాలా దెబ్బతీసింది. ఓకే అన్న. చాలా మంచి మంచి పాటలు పాడుతున్నారు. చివరిసారిగా మీరు బంజారా ఇంత ముందు పాడి మస్తు అనిపించింది పాట. ఇంకొక బంజారాలో మంచి ఏదైనా పాట చాలా ఉన్నాయి. ఒక పాట. ఎందుకంటే మీ పాట ఎన్ని విన్నా ఈ ఓడని మేము ముచ్చట. ఇంకా అద్భుతమైనటువంటి పాటలు మీ దగ్గర ఉన్నాయని మాకు తెలిసిపోయింది. మా ప్రేక్షకులు కూడా తెలిసిపోయింది. కాకపోతే విన్న కొన్నిట్లో అయినా ఇంకా కొన్ని అయినా ఇంకో విందామనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఒకసారిగా ఇంకొక పాటతోటి మీరు పాడితే ఒక్కసారి వింటాం. ఆ పాట आवतो जीव झुर चरे लकी छोरा वाते सामना तो दल वज चरे ये प्रेमेरी छोरा दल्लेरी वाते कलन के जोनिए मारी सोने रस्वीटी ये दल्ले माना रे जोनिए मारी प्रेमेरी स्वीटी तिरुपति तू गो तो जान कनाई चिकन फोन की दी तारा वाट देख देखन मारिया की अंदरी वेगी काले काले गटल परिये मारी सोने रस्वीटी तारो मारो ना मल करो चुए मारी प्रेमेरी स्वीटी. సూపర్ సూపర్ సూపర్. నిజంగా ఇది కూడా లవ్ పాటని. అన్ని లవ్ పాటలు సినిమాలో మెలోడీ పాటలు ఇవే ఎక్కువ వాడుతున్నా. నిజంగా అంటే మీ గొంతుకు సూట్ అయ్యే పాటలు మీరు నేర్చుకున్నారు అంతేనా? చాలా అద్భుతంగా పాడింటున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు బయటికి రావాలి. మీ పాటలు మా ప్రజలందరూ వినాలి. మీలాంటి గొంతులే మాకు కావాలి. అద్భుతమైనటువంటి పాటలు పాడాలి. మీకు మంచి అవకాశాలు రావాలని మా జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్ ద్వారా మేమైతే ప్రత్యేకంగా కోరుకుంటామన్నా. సో విన్నారు కదండి ఎంత అద్భుతమైనటువంటి పాట సీనన్న నోట. మా జానపదాల సింగడి మట్టి పాటలో
మరొక అద్భుతమైనటువంటి కళాకారుని మళ్ళీ వచ్చే వారంలో మీకు పరిచయం చేస్తాం. మరి అప్పటి వరకు కూడా అందరూ కూడా మా ఛానల్ని చూస్తూ మా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆశీర్వదిస్తారని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నమస్తే.